కుంభరాశి వారికి డిసెంబర్ 11, 12, 13, 14వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ మీకు ఒకేసారి 23 ఏళ్ల పాటు రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు ఈ చిన్న మార్పు కనుక మీలో చేసుకున్నట్లయితే మీరు కోట్లకు పడగలెత్తటం ఖాయం. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మరికొంతమంది కుంభరాశి మిత్రులకు ఈ వీడియో చేరటం కోసం. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన ఆ ధనలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరెప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవటం వలన మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నలుగురు ఏడుపులు, మీ పనికి అంటే గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నవి అనుకూలంగా మారటం కోసము, ఉన్న అడ్డంకులు తొలగిపోవటం కోసం ఈ పరిహారాలు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ వీడియో అనేది 100కు 1000% అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శనిదేవుడు. అయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది. దీని కారణంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పడుతూ ఉంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి దశ వచ్చిన తరువాత వీరి యొక్క జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. గతంలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ కుంభరాశి వారు. అంటే వీరికంటూ కూడా చాలా వరకు కూడా ఆలోచన అనేది అనుకూలంగా ఉండటము ఇలా ఉండేది. కానీ ఇప్పుడేంటంటే ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచించటము, ప్రతి దానికి కూడా అతి ఆలోచన, కంగారు పడిపోవటము, భయపడిపోవటము, చిన్న చిన్న విషయాలకి చాలా సీరియస్గా ఏంటో కొంపలు మునిగిపోతున్నట్లుగా ఆలోచించటము. ఇలా ఏంటంటే వీరికి అతి ఆలోచన, అతిగా భయపడటము, అతిగా కంగారు పడటము, అతిగా టెన్షన్ పడటము, మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేకపోవటం ఇవన్నీ పెరిగిపోయాయి అన్నమాట. ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటము, ప్రేమించుకున్న వారు దూరం అవటము, మనశ్శాంతి లేకపోవటము, శత్రుపీడ, నరఘోష, నాగదోషము, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, అలాగే స్త్రీ పురుష వశీకరణము, ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని అవి జరగక విసిగిపోయి ఉంటారు. కానీ గురువుగారి దగ్గర మాత్రం చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకసారి. అంటే మనము ఈ కుంభరాశి వారికి ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ మానసిక ఒత్తిడి ఏలినాటి శని ప్రభావం వలన బాగా ఎక్కువైందండి. దానివల్ల వీరికి ఏంటంటే అది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుందన్నమాట. వీరికి తరచుగా తలనొప్పి రావటము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటము, ఏ పని కూడా చేయాలని అనిపించకపోవటము, లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చి పడటము, మనశ్శాంతి అనేది కరువైపోయింది. ఏ పని చేస్తున్నా కానీ అందులో ఆశించినంత ఫలితం కూడా దక్కటం లేదు. కుటుంబంలో అనుకోని కలహాలు అనేవి ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నవి. ఇలా కుంభరాశి వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలు చాలా ఎక్కువయ్యాయి ఈ మధ్య అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ముందుగా వీటి నుంచి బయటపడటానికి మీరు కొన్ని ఈ పరిహారాలను చేయండి. వీటిని చేస్తే మాత్రం ఆ యొక్క సమస్యల నుంచి చాలా వరకు కూడా తేలికగా బయటపడేసే పరిహారాలు అన్నమాట ఇవి. అవి మనం మధ్యలో తెలుసుకుందాము. అయితే కుంభరాశి వారిని గనక మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు. అలాగే జాతక పరంగా చాలా అదృష్టవంతులు, తెలివైనటువంటి వారు, పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఎవ్వరి కింద కూడా తల వంచని వ్యక్తిత్వము, ముక్కుసూటితనము వీరి యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒకరి కింద బ్రతకటం ఏమాత్రం కూడా వీరికి ఇష్టం ఉండదు. ఒకరి సలహాలు తీసుకోవటం కూడా వీరికి
వీరికి ఏమాత్రం నచ్చదు. వీరు చెయ్యాలనుకున్నది వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే అంటే ఎవరన్నా ఏదన్నా అన్నా చేసినా కూడా మాట్లాడాల్సినటువంటి టైంలో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటారు. తరువాత మాట్లాడదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. దానివల్ల వీరినేంటంటే ఎదుటివారు వీళ్ళు దేనికి చేతకాని వాళ్ళు, అంటే వీరు తప్పు చేశారు కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు అనని చెప్పేసి అనుకునే అవకాశము, నిందలనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. ఈ కుంభరాశి వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం సాఫీగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వీరికేంటంటే ఈ 4 రోజుల్లో వచ్చేటప్పటికి సంతోషం కన్నా కూడా బాధే ఎక్కువగా కొంచెం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ బాధ ఏంటి అనంటే, ఈ బాధ మీకు జీవితాంతం కూడా సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక బాధనమాట. జీవితంలో మనం ఎప్పుడైనా సరే పైకి లెగవాలి అంటే ఒకసారి కింద పడాల్సిందే. గెలవాలి అంటే ఓడిపోవాల్సిందే. అలాగే కొంత బాధ అనేది మనం కొంత చూస్తే తప్ప మనకు సంతోషం విలువ తెలీదు. సంతోషంగా బ్రతకాలన్న మార్పు అనేది మనలో కలగదనమాట. అలాగే ఇప్పుడు మీ యొక్క కుంభరాశి వారికి కూడా ఆ యొక్క సంతోషం విలువ తెలియటానికే ఈ ప్రాబ్లమ్స్ అనేవి, అంటే మీరు మానసికంగా ఎంత నలిగితే, అదే అంటారు చూడండి, సీతాకోక చిలుక అది సీతాకోక చిలుకగా మారటానికి గొంగళి పురుగు దగ్గర నుంచి ఎన్ని దశలు మారుతాయో, అది ఎంత నరకం అనుభవిస్తుందో, అదంతా అనుభవించి వచ్చిన తర్వాత ఒక అంటే సీతాకోక చిలుకగా రంగులు రంగులుగా ఒక గొప్ప స్థితికి మారుతుందనమాట. ఒక అందమైనటువంటి రూపాన్ని దాల్చుతుంది. అలాగా ఈ కుంభరాశి వారు కూడా ఏంటంటే, మీరు ఎంత నలిగితే అంత వెలుగు. ఎప్పుడైనా సరే బాధలు పడకూడదు అని అనుకోకూడదండి. బాధలు పడాలి. ఎంత పడితే అంత వెలిగిపోతాము. అంతగా పైకి లెగుస్తాము. అలాగా ఏదైనా సరే కింద పడే కొందే పైకి లేవటం అనేది తెలుస్తుందనమాట. అలా జీవితంలో మనమేంటంటే ఒక గొప్ప స్థాయికి రావాలి అనంటే అవమానాలు పడాల్సిందే, బాధలు పడాల్సిందే, మనతో మనం గూడా పోరాడుకోవాల్సిందే. అలా ఈ కుంభరాశి వారికి కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరేంటంటే ఇన్నాళ్ళ నుంచి కూడా మీకు కుటుంబంలో కొన్ని మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు, అంటే అవి ప్రేమ లేక వచ్చే గొడవలు కాదండి. ప్రేమలు ఖచ్చితంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య. కానీ గొడవలనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇల్లు మీకేంటంటే మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి మీరేం చేస్తారంటే అర్జెంటుగా మీరు ఉండేటటువంటి ఇల్లు మారే ప్రయత్నం అనేది చెయ్యండి. మనకు కొత్త సంవత్సరం వస్తుంది కదా! ఈ కొత్త సంవత్సరంలోనైనా సరే మీరు ఇంకో కొత్త ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఏదన్నా ఉంటే ప్రయత్నించండి. లేకపోతే ఆ ఇంట్లోనైనా సరే, అంటే అందరికీ అలా కుదరదు కదా! కుదరదు కాబట్టి మీరేంటంటే కాస్త ఆ ఉండే ఇంట్లో వాస్తు దోషాలేమన్నా ఉన్నాయేమో ఒకసారి కాస్త ఎవరన్నా పంతుళ్ళకు చూపించుకొని, లేకపోతే మీ యొక్క జాతక ప్రకారం కాస్త అటు ఇటు వాస్తు దోషాలు సరిచేసుకున్నట్లయితే మీకు ఆ ఇల్లు అనేది అనుకూలిస్తుందనమాట. ఇప్పుడేందంటే ఇల్లు మీకు అనుకూలిచ్చట్ల. దానివల్ల కుటుంబంలో గొడవలు ఎక్కువగా రావటము, ఈ రకంగా మీకు మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వటము, పిల్లలేంటంటే మీ యొక్క చెప్పిన మాటలు వినకపోవటం కావచ్చు, ఆలోచనలు వాయిదాలు పడటం, అంటే ఏదన్నా ఈ పని ఇవాళ చేద్దామనుకుంటే ఇవాళ వల్ల కాదు. సరే రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకో గంటకు చేద్దాంలే అనని చెప్పి అనుకుంటూ ఉంటారు చూడండి. అవేంటంటే ఇల్లు అనుకూలించకపోవటము, అలాగే పక్కన ఈ తోడుకోడళ్ళవ్వచ్చు, అత్తలవ్వచ్చు, ఆడపడుచులవ్వచ్చు, వీళ్ళ యొక్క ఏడుపులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేవి చూపిస్తున్నాయి. కాబట్టి మీరేంటంటే కాస్త ఇల్లు మారే ప్రయత్నం చెయ్యండి. లేకపోతే ఆ ఇంటి యొక్క వాస్తు దోషాలైనా సరిచేసుకోండి. దానివల్లే మీలో ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కాస్త ఈ చిన్న మార్పులు చేసుకుంటే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. చేసే పనుల్లో కూడా మంచిగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకేంటంటే కొంచెం పీసీఓడి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్సు, గర్భసంచికి ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్సు, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్సు, అంటే ఏదో బలహీనంగా అనిపిస్తూ ఉండటము, అన్నింటికి బద్ధకంగా అనిపించటము, అంటే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉంటదంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకు కూడా రాని ఆలోచనలు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా కనిపెట్టలేని విషయాలను మీరు కుంభరాశి వారు చాలా తేలిగ్గా కనిపెట్టేస్తూ ఉంటారండి. కాకపోతే ఏంటంటే, ఇలా మీ యొక్క ఆ యొక్క గ్రహాల వ్యతిరేకత కాస్త ఇల్లది అనుకూలించకపోవటం వలన మీరిలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటము, మేము ఒంటరి వాళ్ళము, మా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి బాధపడటము, నలుగురిలో మాట్లాడలేకపోవటము, ఎక్కడా కూడా తెలివిగా బిహేవ్ చేయలేకపోవటము, ఇలా యాక్టివ్‌గా ఉండలేకపోవటము, ఇట్లా ఏంటంటే మీలో మీకే బలహీనత అనేది పెరిగి చాలా వరకి కూడా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా డిప్రెషన్‌గా మారిపోతున్నాయన్నమాట. ఇలాగే గనక కొన్నాళ్ళు ఉంటే గనక మీరు తర్వాత ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా సరే మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆ యొక్క వాస్తు దోషాలు ఇంటికి సంబంధించి ఏదన్నా మార్పులు ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందనమాట. అలాగే 23 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది కూడా పడుతుంది. మీకు శని దశ వెళ్ళేటప్పుడు 100% మీకు మంచి చేసే వెళుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏలినాటి శని అంటే శని భగవానుడి వల్ల మీకు ఏదన్నా అవుతుందేమో అన్నటువంటి ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోకుండా మీరు హ్యాపీగా సంతోషంగా మీరు చేయాలి అనుకున్నటువంటి పనులు మనసులో ఏ అలజడి లేకుండా ప్రశాంతంగా చేసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు ఎవ్వరి మాటలు కూడా నమ్మొద్దు. ముందు ధైర్యంగా ఉండండి మీరు. ధైర్యానికి మించినటువంటి ఆయుధము, ఆస్తి ఇంకొకటి లేదనమాట. ఏదైనా సరే మనకు రాసి పెట్టి ఉంటే ఉంటది. రాయకపోతే ఆ భగవంతుడు మన రాతలో రాయకపోతే మనం ఎంత ప్రాకులాడినా కూడా అది మనకు దక్కదు. మన చేతుల్లో ఏమీ లేదు. మనం కేవలం బొమ్మలం మాత్రమే. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారే. మరి అలాంటిది మన జీవితంలో జరిగేవన్నీ ఇప్పటి వరకు అంటే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కావచ్చు, కట్టుకునే భార్యాభర్తల దగ్గర నుంచి కావచ్చు, కడుపున పుట్టే బిడ్డల దగ్గర నుంచి కావచ్చు, గడిచే ప్రతి క్షణం లైఫ్ కావచ్చు, ఏవున్నాయండి మనం అనుకున్నట్లుగా. ఎవరికో కొంతమందికి అనుకున్నట్లుగా జరుగుతున్నాయి కానీ, ప్రతి ఒక్కరం చూసుకుంటే నిజానికి అంతా కూడా సర్దుకుపోయి బతకటం తప్ప ఏదీ ఉండదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉంటే ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఒకానొక సమయంలో అంటే మీకు ఉదాహరణగా చెప్తున్నానండి. ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు ఎంతగానో పెద్ద అంటే అతనికిక రాజు అంటే ఆస్తి, అంతస్తుకి, కోటలకి తిరుగేముంటుందండి. అలాంటి ఆ రాజుకి ఒకానొక టైంలో అంటే గ్రహాలు వ్యతిరేకించి ఆ ఉన్న వాటన్నింటిని కోల్పోయాడంట. అన్నింటిని కోల్పోయి అష్టలక్ష్ములుంటారు కదా! అష్టలక్ష్ముల్లో ఒక్కొక్క లక్ష్మి దూరమైపోవటం జరిగిందంట. తరువాత లాస్ట్‌లో ధైర్యలక్ష్మి ఒక్కటి ఉందంట. ఉండి ఇక అంటే అన్నీ కోల్పోయినా కూడా అతనంట బాధపడతలేదంట ఎక్కడా కూడా. అంటే డబ్బు పోయినా, బంగారం పోయినా, నగలు పోయినా, ఆభరణాలు పోయినా బాధపడతలేదంట. ఆయన కోరుకున్నదల్లా ఒకటేనంట. స్వామి నువ్వేదన్నా తీసేసుకో. కానీ నా దగ్గర నుంచి ధైర్యలక్ష్మిని మాత్రం దూరం చేయకు. మిగిలిన లక్ష్ములందరూ వెళ్ళిపోయినా పర్వాలా. కానీ నాకు ఈ ఒక్క ధైర్యలక్ష్మిని మాత్రం నా దగ్గర ఉంచు. అది చాలు. మొత్తం పోయిన వాటికన్నా కూడా రెట్టింపు నేను సంపాదించుకుంటాను అనని చెప్పాడంట. అంటే ధైర్యలక్ష్మి యొక్క గొప్పతనం ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఈ కుంభరాశి వారు ఏంటంటే మీకు ఈ ఏదైతే అంటే కొంచెం నెగెటివ్‌గా మిమ్మల్ని కంగారు పెట్టే మనుషులు, కంగారు పెట్టే మాటలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుంచి ముందుగా దూరంగా ఉండండి. ఎవరండి మీకన్నా పెద్దగా తెలిసిన వాళ్ళు? మీ మనసు కన్నా పెద్ద గురువు ఎవరన్నా ఉంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీ మనసు చెప్పే ప్రతి మంచి మాట మీకు అన్ని హెచ్చరికలు మీ మనసు చెప్తూనే ఉంటుంది. అలా మీ మనసు చెప్పినట్లు చేయండి. మీకు తిరుగు అనేది ఉండదు. మీరేం చేస్తారంటే
సోమవారాలు శివునికి అభిషేకం చేసుకోండి. శివుని అభిషేకంతో మీలో కొత్త మార్పులు, మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి. లేకపోతే మీ ఇంట్లో ఒక చిన్న శివలింగం అయితే 3 అంగుళాల కన్నా కూడా చిన్నగా ఉండాలి సైజ్ అనేది శివలింగము. అంటే మీకు అర్థం అవ్వాలంటే మన బొటన వేలు కన్నా కూడా కొంచెం తక్కువ సైజులో ఉన్నటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. చక్కగా ఆ శివలింగానికి మీరేంటంటే ఇంట్లో పాలతో అభిషేకం చేసుకోవచ్చు, పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే కనీసం నీటితోనైనా అభిషేకం అనేది చేసుకోవచ్చు. విభూదితోటి అభిషేకం చేసుకోవచ్చు. ఇలా మీరు చక్కగా ఆ తేనెతో కానీ ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అలా, అంటే గంధము, చెరుకు రసము, పంచదార, ఇక మీ ఓపికండి. అలా మీరు గనక అభిషేకం గనక శివలింగానికి చేసినట్లయితే ఆ తండ్రి పొంగిపోయి మీ యొక్క అభిషేకం, మీ యొక్క కోరిక ఏదైతే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. మీ యొక్క కోరికను చెప్పుకుంటూ మాకంతా సంతోషంగా ఉండాలి, మా ఒంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివిటీ, ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి, మాకు ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సంపద, మంచిగా ప్రశాంతమైన నిద్ర పట్టాలి, పిల్లలకు సంబంధించి మంచి భవిష్యత్తు ఉండాలి, హెల్త్ పరంగా మాకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు, భార్యాభర్తలు మాకు అనుకూలంగా ఉండాలి. ఇలా మీరు చక్కగా చేసుకోవటం వలన ఇవన్నీ కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయన్నమాట. అలాగే మీరు ఆరోగ్యం విషయంలో అంటే మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట. నూనె వస్తువులు, జంక్ ఫుడ్లు ఇలాంటివి ఎక్కువగా తినకూడదు. బయట ఫుడ్డును తగ్గించేసేసేయాలి. అలాగే చక్కగా కాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా కూడా ఇంట్లో చేసినటువంటి వంటకాలను తినాలి. చక్కగా టైంకి పడుకోండి. రోజు 1 గంట పాటు యోగా కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ, వాకింగ్ కానీ, లేకపోతే జాగింగ్ కానీ, జిమ్ముకు వెళ్ళటం కానీ, ఇలా మీ ఇష్టం అండి. కనీసం 1 గంట సేపు అయినా సరే, మీరు రోజు మొత్తం మనకి 24 గంటలు టైం ఉంటుంది. ఆ 24 గంటల్లో మీ యొక్క ఆరోగ్యం కోసము 1 గంట మీరు కేటాయించినట్లయితే మీకు మంచిగా హెల్త్ అనేది బాగుంటుంది. కంటి నిండా హ్యాపీగా 8 గంటల నిద్ర కూడా పడుతుందన్నమాట. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ బాడీ అంతా సెట్ అయిపోతుంది. అలాగే శని భగవానుడి యొక్క ఎఫెక్ట్ అనేది కూడా తగ్గించుకోవటం కోసం మొదట మీరు దాన ధర్మాలు చేసుకోండి. మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా ఎదుటివారికి ఒక 100 రూపాయలు లేదా ఒక 10 రూపాయలైనా సరే మీరు సంపాదించిన దాంట్లో పేదవాళ్ళకు దానం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి నెలలో కూడా 2కి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేయండి. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అలాగే కాలభైరవుడికి, అంటే మనకు వీధిలో కుక్కలు ఉంటాయి కదండి, ఆ కుక్కలకు ఆ భోజనాన్ని చక్కగా పెట్టడం వలన, లేకపోతే ఒక బిస్కెట్, ఒక బ్రెడ్ ముక్కో ఇలాంటివి ఏదైనా పెట్టడం వల్ల ఏంటంటే కాలభైరవుడి యొక్క అనుగ్రహము, అంటే యముని యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఇంకా కాకి శని భగవానుడి యొక్క వాహనము కాబట్టి కాకికి మీరు కనీసం వారంలో ఒక్కరోజు, కనీసం శనివారం రోజైనా మీరు భోజనం చేసేటప్పుడు 1 ముద్ద అన్నాన్ని మీరు కాకికి పెట్టినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహము, పితృదోషాలు, పితృశాపాలు, మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి సమస్యలు, శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీరు చేయటం వలన మీకు, అంటే నరదిష్టి కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకంతా కూడా అనుకూలంగా మారుతుంది. అలాగే నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి శనీశ్వరుని దగ్గర నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపి లేదా నువ్వుల ఉండలు కానీ పెట్టడం వల్ల, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన మీకు శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకోండి. వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు చేసే ఏదైనా వృత్తి, విద్య,
ఉద్యోగం, వ్యాపారము ఇట్లా ఏదైనా కానివ్వండి అక్కడ కూడా ఒక దీపాన్ని వెలిగించుకోండి. అమావాస్య వస్తుంది కదా! ఈ ప్రతి అమావాస్య రోజుల్లో, ఈ అమావాస్య తిథుల్లో మీరేం చేస్తారంటే, నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. నిమ్మకాయనేంటంటే నిలువుగా 4 భాగాలుగా చీల్చి, ఆ నిమ్మకాయల్లో పసుపు, కుంకుమ అనేది పెట్టండి. అలాగే హారతి కర్పూరం అనేది వెలిగించి, సాయంత్రం పూట మీ ఇంటి యొక్క గుమ్మం ముందల ఆ కర్పూరం, నిమ్మకాయలో కర్పూరం పెడతారు కదండీ! అది వెలిగించి చక్కగా ఆ నిమ్మకాయతో దిష్టి తీసేసేయండి. ఇలా అమావాస్య రోజు సాయంత్రం పూట చేస్తే నరదిష్టి మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇలా అమావాస్య తిథుల్లో కానీ, లేకపోతే ఆదివారాల్లో కానీ, లేదా రోజు మార్చి రోజైనా కానీ హారతితోటి ఇట్లా నిమ్మకాయ మీద దిష్టి తీసేసుకోవటం. మీరు ఎడమ చేత్తో పట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసి తర్వాత ఆ హారతి బిళ్ళని, ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని చోట కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పడేసేసేయండి. అప్పుడు ఈ నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ఇలాంటి శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా మీ మీద పడకుండా ఎఫెక్ట్ అనేది చూపించకుండా ఉంటుందన్నమాట. అలాగే భగవంతుడి మీద ఎప్పుడూ కూడా అపనమ్మకంగా ఉండవద్దు. ఎప్పుడైనా సరే మీరు అంటే మీ ఇష్టదైవం ఎవ్వరైనా పర్వాలేదండి, చక్కగా పూజ అనేది చేసుకోండి. ఇంట్లో ఆ భగవంతుడి నామస్మరణ మనసులో కూడా చేసుకుంటూ ఉండండి. ఏదైనా పని మొదలు పెట్టుకునేటప్పుడు చక్కగా భగవంతుడిని తలుచుకోండి. విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తర నామాలు అనేవి చదువుకోండి. అలాగే శుక్రవారం పూట మీరు మర్చిపోకుండా సంధ్యా సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలు, బెల్లంతో కలిపి చేసినటువంటి పాయసాన్ని కానీ, లేదా ఒక చిన్న బెల్లం ముక్క కానీ పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా సంధ్యా దీపం అనేది పెట్టుకోండి. ఇంటికి ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకోవాలి. బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటే నరదిష్టి మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఎర్ర నీళ్లు కూడా తీసేసుకోండి. ఎర్ర నీళ్లు అంటే మీరేం చేస్తారంటే ఒక ప్లేటులో నీటిని తీసుకొని అందులో పసుపు పోసి, అంటే ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక చిటికెడు సరుపు వేసేస్తే ఆ నీళ్లు ఎర్రగా మారతాయి అన్నమాట. ఆ ఎర్ర నీళ్ళలో మీరు ఒక కర్పూరం బిళ్ళ కొంచెం మధ్యలో ఉప్పు పోసేసి దాని మీద కర్పూరం బిళ్ళ పెట్టేసేసి వెలిగించి, దాన్ని కూడా మీ ఇంటి గుమ్మం ఎదురుగా నుంచొని మీరు ఆదివారాలు కావచ్చు, శనివారాలు కావచ్చు దిష్టి తీసేసి అవి కూడా ఎవరు తొక్కని చాట పోసేసేస్తే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా తులసి మాలను సమర్పించి గోమాత సేవ చేసుకున్నా కూడా మీకు అంతా బాగుంటుందన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు కుదిరితే ఈ పరిహారాలను పాటించండి. దీనివల్ల మానసిక ఒత్తిడి మీకు కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా మనం చెప్పినట్లుగా ఇంట్లో పూజ చేసుకోవటము, గోమాతకు సేవ చేసుకోవటము, ఇలా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటము, శివునికి పూజ చేసుకోవటము ఈ నెలలో ఈ 4 రోజుల్లో కావచ్చు, లేకపోతే ఈ వారంలో కావచ్చు ఇలా చేయండి. మీకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే చిన్న చిన్నవే అని మీరు అనుకోవద్దు. 23 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎందుకంటే మీకు కొన్ని శని దోషాలు ఉన్నాయి. ఇవి చేస్తే అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు అంతా నెంబర్ 1గా ఉంటుందండి. ఇవి చేస్తే 23 ఏళ్ల పాటు నెంబర్ 1గా ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. మన వీడియో నచ్చితే తప్పకుండా కుంభరాశి వారి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్ని గొప్ప విషయాలు మీకు తెలియజేసినందుకు గాను మేము పడినటువంటి కష్టానికి కూడా మీ యొక్క లైక్ అనేది మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తేవటానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధైర్యలక్ష్మియే నమః అని కానీ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కానీ కామెంట్ చేయొచ్చు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.